ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పండే అరుదైన మిర్చి రకం చపాటా, టమాటా రకం నీరుకాయ, మూడు ముక్కల కాయ ఇలా రకరకాల పేర్లతో స్థానికంగా పిలుస్తుంటారు. చపాటా మిర్చికి త్వరలో భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ రానుంది. అసలు ఈ మిర్చి ప్రత్యేకత ఏంటి? క్వింటా ₹1,00,000 వరకు ఎందుకు పలుకుతుంది? రైతులు ఎక్కడి నుంచి విత్తనాలు తీసుకుంటారు? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను ఈ కథనంలో చూద్దాం. చపాటా మిర్చి మార్కెట్కొచ్చే మిర్చి రకాల్లో ఎక్కువ ధర పలుకుతూ ఎన్నో ఏళ్లుగా అందరినీ ఆకర్షిస్తోంది. రైతులకు సిరులు కురిపిస్తుంది కాబట్టి చపాటా మిర్చిని ఎర్ర బంగారమని పిలుస్తుంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికంగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా నర్సంపేట మండలం దాసరిపల్లి, కమ్మపల్లి, చంద్రయ్యపల్లి, బానోజీపేట, నల్లబెల్లి మండలంలోని రంగాపురం, రేలకుంట, దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామాల్లో వేల ఎకరాల పంట వేస్తారు. చపాటా మిర్చి లేదా టమాటా మిర్చిగా పిలుచుకునే ఈ రకానికి ఉత్తర భారతంలో డిమాండ్ ఎక్కువ. ఈ మిర్చికి ఎందుకింత గిరాకీ ఉంటుందో రైతులు ఇలా వివరిస్తున్నారు. టమాటా టైప్ ఉంటుంది కాబట్టి దీన్ని టమాటా మిర్చి అనేది అంటారు. ఎర్రగా ఉంటుంది, ఇది కాయ మంచిగా మన ఇప్పుడు టమాటా టైప్ ఉంటుంది కాబట్టి కలర్ మంచిగా ఉంటుంది. కారం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఇది తినడానికి బాగా ఇష్టపడతారు మన నార్త్ సైడ్ ఇట్లా. ఆ విధంగా కొంచెం డిమాండ్ అనేది మంచిగా ఉంటుంది. నాగ్పూర్, ముంబై, అహ్మదాబాద్కు ఎక్స్పోర్ట్ చేస్తాం. వరంగల్ కొంచెం అంటే దీన్ని ఏమంటే దీన్ని వరంగల్ దేశీ రకం అంటారు. మేము టమాటా మిర్చి అని కూడా పిలుస్తాం. ఇది మన తినడానికి కారం కొంచెం తీయగా ఉంటుంది. దీని నుండి ఆయిల్ తీస్తారు, ప్లస్ కలర్కి పోతుంది అంటారు. మేము వేస్తా అంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు పంపిస్తాం, అక్కడ అమ్ముకచ్చుకుంటాం. మన వరంగల్కు అక్కడికి ఒక 5-6 వేలు డిఫరెన్స్ ఉంటుంది. తాతల కాలం నుంచి రైతులు చపాటా మిర్చిని వారసత్వంగా సాగు చేస్తూ వస్తున్నారు. దీనికోసం వీరు ఏ కంపెనీ నుంచి విత్తనాలు కొనుగోలు చెయ్యరు. పండించిన పంటలో మేలి రకమైన కాయల్ని తీసుకుని స్వయంగా వారే విత్తన శుద్ధి చేసుకుంటారు. పసిపిల్లల్ని కాపాడుకున్నట్లు మిర్చి నారును, ఆ తర్వాత తోటను రక్షించుకుంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కనిపించే చపాటా మిర్చికి వచ్చే ఏడాది ఏప్రిల్లో భౌగోళిక గుర్తింపు ఏఐ ట్యాగ్ రానుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయిందని రైతులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2020 సంవత్సరంలో అందరం రైతులను కలిసి ఎఫ్యూ ఆర్గనైజేషన్ ఫార్మర్ ప్రొడ్యూస్ తిమ్మంపేట్ చిల్లీ ఫార్మర్స్ అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది 320 మందితోని. దాన్ని మేము సెప్టెంబర్ 16, 2022లో చెన్నైలోని జియో ట్యాగింగ్ కోసం అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన క్రమంలో వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు వచ్చి మళ్ళొకసారి మిరపను విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి దానిలో ఉన్న గుణగణాలని పరీక్ష చేయడం జరిగింది. 2024 సెప్టెంబర్లో మేము చెన్నై వెళ్ళడం జరిగింది. చెన్నై వెళ్ళి మళ్ళీ వారికి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు సంతృప్తి చెంది మాకు బ్రీఫ్గా అది భౌగోళిక గుర్తింపు ఇవ్వడానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం చూసినట్లయితే కనుక 90,000 1,00,000 కూడా మనం ధర పలకడం మార్కెట్లో చూశాము. ఇండియన్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ జర్నల్లో మన యొక్క వరంగల్ చపాటా చిల్లీ యొక్క ప్రాముఖ్యతను అనేది, అదేవిధంగా దరఖాస్తును కూడా ప్రచురించడం అనేది జరిగింది. ఈ భౌగోళిక గుర్తింపు కనుక వచ్చినట్లయితే కనుక అంతర్జాతీయ స్థాయిలో ప్రీమియం ధర పలికి రైతులకు అధిక లాభాలు అనేది చేకూరుతుంది. చపాటా రకం మిర్చికి భౌగోళిక గుర్తింపు రాబోతుండడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చీడపీడల వల్ల రాను రాను ఉత్పత్తి తగ్గుతున్నా తమ పూర్వీకుల కాలం నుంచి సాగు చేస్తున్న పంటను వదులుకోకుండా సాగు చేస్తున్నట్లు చెబుతున్నారు. వరంగల్ జిల్లాలో అయితే ఎక్కువ ఫేమస్ గా పండుతుంది దొడ్డు తోట అంటే సపోర్ట్ అంటే వరంగల్లో ఫుల్ ఫేమస్ తోటలు. అయినా కానీ పట్టింపుతోని ఇలా నష్టమే వచ్చినా కష్టమే వచ్చినా దీన్ని సంతోషంగా సాగు చేసుకుంటా, మేము విత్తనాలు తీసుకుంటా, నారు పోసుకుంటా, అయినా కానీ దొడ్డు తోటలు పెట్టి సాగు చేసి పంటలు పండిస్తాను. బాగా పండేది కానీ ఇప్పుడు తక్కువ, ఎకరాన తక్కువ పండుతుంది. అప్పుడు 10-16 క్వింటాల దాకా వచ్చేది. కనీసం ఒక 7-8 క్వింటాల్స్ వెళ్తలేదు ఎకరాన. అంతవరకు కాయకు రేటు ఉన్నాయి కానీ ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నది. భౌగోళిక గుర్తింపు అనేది వచ్చినందుకు మాకు రైతులకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నల్లి రావడం వల్ల తక్కువ దిగుబడి వస్తుంది, కారం తక్కువ ఉంటది, కలరింగ్ గ్రేవీ లెక్క ఇట్లా రావడం ఇట్లా మంచిగా ఉంటది. భౌగోళిక గుర్తింపు వస్తే చపాటా మిర్చికి మరింత ధర పలికి మార్కెట్ పరంగా ఎదురవుతోన్న సమస్యలు తీరతాయని రైతులు ఆశిస్తున్నారు.